హలో క్రికెటర్స్, ఇవాళ మన ఎంపీఎల్ సీజన్ 4 టోర్నమెంట్ లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఒకటి జరిగింది భయ్య. మామూలుగా జరగల మ్యాచ్ అయితే మంచి మసాలా మ్యాచ్ అనే చెప్పాలి. మరి ఆ మ్యాచ్ ని మీకు హైలైట్స్ లో చూపిస్తా రండి. ఈ మ్యాచ్ చూసినప్పుడల్లా నాకేమనిపించింది అంటే గ్రౌండ్ లో కంటే పెవిలియన్ లో అదిరింది. ఎందుకంటే సింగిల్ కొట్టినా వికెట్ పడిన సెలబ్రేషన్స్ అయితే మామూలుగా లేవు, పిచ్చి పీక్స్ అంతే. బౌలింగ్ టీం మురళీ11, బ్యాటింగ్ టీం ఏఆర్కే బుల్స్. మురళీ11 ఫస్ట్ బ్యాటింగ్ చేసి 75 రన్స్ ఆల్అౌట్ అయ్యారు. 10 ఓవర్లకు 76 పరుగులు చేయాలంటే ఏఆర్కే బుల్స్ అల్లాడిపోయారనే చెప్పాలి. బట్ అయినా సరే మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు తీసుకొచ్చారు. 6 బంతుల్లో 13 పరుగులు చేయాలంటే ఫస్ట్ బాల్ వైడ్, ఎక్స్ట్రాస్ లో పరుగు వచ్చింది. 6 బంతుల్లో 12 పరుగులు కొట్టాలంటే లెగ్ స్టంప్ మీదుగా సింగిల్. 5 బాల్స్ కి 11 రన్స్ కొట్టాలంటే బౌలర్ నుంచి డాట్ బాల్. 4 బాల్స్ కి 11 రన్స్ కొట్టాలంటే మళ్ళీ డాట్. గ్రౌండ్ లో డాట్ పడే కొద్ది బౌండరీ బెట్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. 3 బాల్స్ కి 11 రన్స్ కొట్టాలంటే బ్యాట్స్మెన్ నుంచి పడింది పెద్ద ర్యాపిడో, కొడితే కామెంటరీ బాక్స్ దగ్గర పడింది బంతి. 2 బాల్స్ కి 5 రన్స్ కొట్టాలి. కీపర్ క్యాచ్ ద్వారా ఏఆర్కే బుల్స్ వికెట్ ని కోల్పోయారు. ఇంకా బౌండరీ బయట నుంచి మ్యాచ్ గెలిచామన్న ఆనందంలో లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చేశారు. కానీ ఇంకా అవ్వలేదు మ్యాచ్ అని బాబాయ్ బయటికి నెట్టాడు. ఏఆర్కే బుల్స్ గెలవాలంటే ఒక్క బంతిలో 5 పరుగులు చేయాలి. 6 కొడితే మ్యాచ్ ని గెలుస్తారు, బౌండరీ కొడితే సూపర్ ఓవర్ పడుతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఆఖరి బంతికి 5 పరుగులు చేయాలి. 6 పడలా 4 పడలా ఇట్స్ డాట్ బాల్. మ్యాచ్ ముగిసింది. Murali11 Park Road wins the match. Murali11 Park Road wins the match. రేపు సెమీఫైనల్స్ ఉన్నాయి, ఎల్లుండేమో ఫైనల్స్ ఉన్నాయి. అవి కూడా చూపిస్తా, మిస్ అవ్వద్దు. ఎందుకంటే ప్రతి మ్యాచ్ మామూలుగా ఉండదు, మంచి మసాలా మ్యాచ్ గా మారబోతుంది. ఈ టోర్నమెంట్ లో బిజీగా ఉండడం వల్ల రెగ్యులర్ గా వీడియోలు పెట్టడం కుదరలేదు. టోర్నమెంట్ అయ్యాక తప్పకుండా ప్రతిరోజు వీడియోలు వస్తాయి, మిస్ అవ్వకుండా చూడండి, ఎంజాయ్ చేయండి. ఉంటా. మన పేజీని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.